మా జీవితం ఏపాటిది, కానీ మీ కరుణ చొప్పున మా జీవిత కాలాన్ని పెంచుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ మాటలు నేను వినాలని ఆశపడుతూ ఉండగా మా ఆత్మలను తెరవండి. ఈ లౌకిక జ్ఞానంతో కాకుండా లేదా మీ బుద్ధితో మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. మా తలంపులకు మీ ఆదరణ దయచేయండి. నేను ఏ విధంగా మాట్లాడితే నీ బిడ్డలకి నేను అర్థమవుతుందో ఆ విధంగా నన్ను సాధనం చేసుకుని మాట్లాడించండి. ఇదిగో ప్రభా, మీ బిడ్డలు కేవలం వినివారు మాత్రమే వారు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించడానికి అవసరమైన ప్రతి ఒక్క విజ్ఞతను వారికి ప్రసాదించండి. పరిశుద్ధాత్మ దేవా, మీ సహాయం కూడా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునే ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా తల్లి తండ్రి. దేవుని నామమున అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాను. వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవించండి. వాక్యమే బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని నడిపిస్తుంది. మన పాదములకు కూడా దీపము వాక్యం. సో మనము శరీరపరమైన ఆహారానికి ఏ విధంగా అయితే ఆసక్తి కలిగి ఉంటామో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను మాత్రం కాదు నాయన, దావీదు గారు మాత్రమే నన్ను వదిలేయనట్టు. ఎందుకంటే దావీదు గారినైనా మోషే గారినైనా ఎవరినైనా అంత్యకాలంలో ఉన్న మనల్నైనా మనం చనిపోయిన తర్వాత వెళ్ళవలసింది వాక్యం ద్వారానే వెళ్ళాలి. ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఎంత ధన్యతండి! కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నడిచేంతగా ఆయనకి ఎంత ప్రేమ ఉంటే, మానవాళి పట్ల ఎంత ప్రేమ ఉంటే ఆయన వచ్చి ఉంటాడు. నువ్వు నేను సాక్రిఫై చేయగలమా ఒక రోజు కానీ, లేకపోతే ఒకరి కొరకు మనం ప్రయత్నం చేయగలమా? పెట్టుబడిగా నేను ఉంటాను, వారి శిక్షని నేను భరిస్తాను అని బిడ్డ తరపున తల్లి వెళ్ళదు, తల్లి తరపున బిడ్డ వెళ్ళదు, తండ్రి తరపున కుమారుడు వెళ్ళడు, కుమారుడు తరపున తండ్రి వెళ్ళడు. అసలు ఎవరు రక్త సంబంధం ఏంటి? ఒకరి కొరకు ఒకళ్ళు ఎవరు త్యాగం చేయరు. త్యాగం చేయని పరిస్థితిలో మహాదేవుడు ఆ మహాలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి శరీరధారిగా వచ్చింది కేవలం నీ కోసం. అంటే నా కోసం, ఎందుకంటే నేను గుడికి వస్తున్నాను కాబట్టి అనుకోకండి. చెట్టు కింద కూర్చొని అడుక్కునే వాడి దగ్గర నుంచి, కళ్ళు లేకుండా తిరుగుతున్న వాడి దగ్గర నుంచి, కుంటివాడి దగ్గర నుంచి, గుడ్డివాడి దగ్గర నుంచి, మూగవాడి దగ్గర నుంచి, ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న 800 కోట్ల ప్రజానికానికి, రాబోయే తరాలకి, ఇంకెవరైనా జనరేషన్ టు జనరేషన్ యుగ సమాప్తి వరకు ఉన్న తరతరాలకి ఉన్న ఒకే ఒక్క ఆధారము దేవుడైన మన యేసు ప్రభు వారు. ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళగలం. ఎందుకంటే డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళే అర్హతని మనం కోల్పోయాం. ఆ కోల్పోయిన పరిస్థితి నుండి తిరిగి రప్పించుకోవాలన్నది తండ్రి ప్రేమ. ఎలాగైనా నా సహోదరులైనటువంటి వారు, అంటే ఈ సహోదరత్వమును, ఈ బంధుత్వమును, ఇవన్నీ ఎలా అయితే మీ లోకంలో మీరు అనుకుంటున్నారో అవి కూడా ఆ ప్రకారంగా రిలేషన్ గా చెప్తే తప్ప మీకు అర్థం అవ్వదు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది వాక్యాన్ని బైబిల్లో రాసినటువంటి పత్రికలు రాసిన వాళ్ళు రిలేషన్ చూపించారు. ఎవరికి మధ్య? తండ్రి కుమారునికి, పరిశుద్ధాత్మకి, ఇంక్లూడింగ్ మనకి. మనం ఎలా కుమారులు అయ్యామంటే డైరెక్ట్ గా అస్సలు అవ్వలేదు. అందుకని ఒక మాట చూపించి ముందుకెళ్తాను చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం తీయండి. 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము ఎవరట? మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఇక్కడ కూర్చున్నాం. నేను చెప్పాను కదా, పోయిన తరాలు, రాబోయే తరాలు, మధ్యలో ఉన్న క్రౌడ్, చాలా మంది పర్సన్స్ కలిపి ఏం చేశారట? మనందరము గొర్రెలమే. గొర్రెలమంటే నా త్రోవలో నేను పోతాను అనుకునే పిచ్చోళ్ళు మనం రాసుకుంటాం. చాలా మంది కొటేషన్ చాలా ఇష్టపడతారు. 4 4 అంటారు కదా.
నా లైఫ్ నా రూల్. నీ లైఫ్ నీ రూల్స్ అయినప్పుడు నువ్వెందుకు చెప్పబెట్టకుండా ఈ లోకాన్ని వదిలిపోతున్నావు? అడిగారు ఎవరన్నా? నా లైఫ్ నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అంటారు కదా. నీ బ్రతుకు నీకు ఇష్టమైంది అయినప్పుడు, నీ ఇష్ట ప్రకారంగా నీ జీవితాన్ని గడుపుతున్నప్పుడు, నీ ఇష్ట ప్రకారంగా నీ చావు ఎందుకు జరగటం లేదు? గమనించాలి. నీ ఇష్ట ప్రకారంగా అసలు నీ బ్రతుకు ఎందుకు భూమి మీద లేదు? గమనించాలి. అందుకనే నా లైఫ్ నా రూల్స్ అనకూడదు. మై లైఫ్ కానీ రూల్ బై గాడ్ ఓన్లీ. మనల్ని పాలించాల్సింది, మనల్ని పరిపాలించాల్సింది ఆ మహాదేవుడు మాత్రమే. ఏమంటున్నాడు ఇక్కడ? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పాం. అసలు వెళ్ళవలసిన త్రోవ ఒకటి ఉండింది, ఆ త్రోవను తప్పాము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది, నీకు ఇష్టమైన రూల్ ఉంటుంది, నాకు ఇష్టమైన రూల్ ఉండింది. భూమి మీదకి వచ్చి నాకు ఇష్టమైనట్టు నేను బ్రతుకుతాను, నీకేంటి నా ఇష్టం అని మన జీవితంలో ఒక్కసారైనా అని ఉంటాం. నీకెందుకు నా ఇష్టం అని ఉంటాం. ఎవరితోనైనా అని ఉంటాం. భర్తకు హద్దుతో ఉంటది, పిల్లల ఘోరంగా ఇప్పుడు జనరేషన్ ఎంతలో నా ఇష్టం నా ఇష్టం. ఏంట్రా నీ ఇష్టం? నీ ఇష్టమే భూమి మీదకి రాలేదమ్మా. నా ఇష్టమే నేను భూమి మీదకి రాలా. అదే చెప్తున్నాడు, మనం అందరము ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవలో నుంచి తొలగితే ఏమవుతుంది? మార్గం ఏదో తెలియకుండా పోద్ది. అప్పుడు ప్రమాదాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కామన్ గా. అయితే అదే చెప్తున్నాడు, అందరూ త్రోవ తప్పి ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను. ఈ త్రోవకు తొలగిపోవటం వల్ల ఎవరి మీద మోపాలు వచ్చిందంట? యెహోవా మన అందరి దోషము. ఇందుకోసం చేసుకున్నావా పండుగ? దోషం మోపింది, నీ దోషం నా దోషం అందరి దోషం మోపింది ఒక పర్సన్ మీదట. ఒక పర్సనాలిటీని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు యెషయా గారు. మనందరి దోషం ఒకరి మీద మోపబడిందంటే ఎంత క్రూయల్ గా చంపబడాలి. యాజ్ పర్ లా, ధర్మశాస్త్రము రాసిన వాడే దాన్ని కంక్లూజన్ చేయాలి. రోమ పత్రిక మొత్తం అదే కాదు. పౌల్ గారు అంటే ఎంత బాగా చదువుంటే ఆ పాదాల దగ్గర కూర్చొని చదువుకోవాల్సిన అవసరం ఉందంటారంటే ఆ రోమ పత్రిక చదివితే మన పాత నిబంధన కంటే బాగా అర్థమవుతుంది. అసలు ఎందుకు చనిపోవాలి అంటే ఎవరైతే లా రాశారో వాళ్ళే చనిపోవాలి. మనం ఈ యొక్క హిందూ ధర్మ గ్రంథాలు కానీ ఎవరైనా కానీ చెప్తుంది ఏంటంటే ఎవరైతే లా రాశారో వాళ్ళే చదవాలి. ఎందుకంటే లాని క్రియేట్ చేసింది వాళ్ళు కదా. ఒక పద్ధతి ప్రకారం నడవాలి అన్నప్పుడు నడవకపోతే దానికి పనిష్మెంట్. ఇప్పుడు హెల్మెట్ ఎందుకంటే చెప్పండి, షో కోసమా? మన ప్రొటెక్షన్ కోసమే, మన హెల్త్ కోసమే. కానీ అందరం ఏం చేస్తాం? పెనాల్టీస్ అయినా పే చేస్తాం కానీ హెల్మెట్ పెట్టుకోం. అందుకే గవర్నమెంట్ ఏం చేయాల్సి వచ్చింది? కంపల్సరీ చేయాల్సి వచ్చింది. అంటే అందరూ వారికి ఇష్టమైన త్రోవలో వెళ్తున్నారు. త్రోవ తప్పిన వారికి పనిష్మెంట్ పెనాల్టీ. ఆ పెనాల్టీ ఏ విధంగా జరిగిందంటే నీవు కట్టవలసిన పెనాల్టీని వేరొకరి మీద వేశారు దేవుడు. అంత ప్రేమ దేవుడు. లోకం అంటే ఎవరు? లోకం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు గురజాడ గారు. చిన్నప్పుడు అస్సలు అడగల, ఈయన ఒకడు మట్టి అంటాడు మనుషులు అంటాడు అని. కానీ లోకము మనుషులతో నిండి ఉంది. ఈ నిండి ఉన్న మనుషులందరూ నడవవలసిన త్రోవను మర్చిపోయి తమకిష్టమైనట్టుగా, మీరు అండర్లైన్ చేసుకోండి, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అండి, ప్రతి మాట ఇంపార్టెంట్. నాకు ఇష్టమైనట్టుగా చూడండి. కొంతమంది ఇక్కడ ఎందుకున్నాం? మా ఇష్టం, వస్తే వస్తా లేకపోతే లేదు, ఉంటే ఉంటాం లేకపోతే లేదు. ఇంత ఫ్రీ విల్ నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇంత స్వతంత్రంగా భూమి మీద బ్రతుకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకో తెలుసా? ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీకు మంచేదో చెడేదో బాగా ఆలోచించుకోగలిగిన 84 లక్షల జీవరాశుల్లో నువ్వు ది బెస్ట్ అంట. నువ్వు ఒక జంతువు తెలుసా?
విజ్ఞత వివేకము కలిగిన మంచి జంతువు అంటారు ఈ ప్రపంచం. మరి ఇంత మంచి ప్రపంచంలో అయ్యో నేను చెడ్డదైతే తినను, మంచిదే తింటాను, అయ్యో నేను చెడ్డగాలిని పీల్చను, మంచిగానే పీలుస్తాను, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటాను, ఇవన్నీ నేర్చుకున్న నువ్వు, ఇంత బాగా ఉండాలి నా లైఫ్ స్టైల్ అనుకుంటున్న నువ్వు, ఒక జీవితం ఒకటి ఉంది ఆఫ్టర్ డెత్. ఇది క్రిస్టియానిటీ యొక్క ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ కే నాంది పలకటమే పునరుద్ధానము. ఆయన లేడు, తిరిగి లేచాడు మూడవ దినమున. ఇది ప్రొక్లైమ్ చేయాలి, ఇది ప్రొక్లైమ్ చేయాలి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఇంటికే చదవండి. ఆయన జన్మించాడు, భూమి మీద పుట్టాడు, మరణించాడు. ఎలా మరణించాడు? సిలువ మీద మరణించాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. చాలా మంది శవం క్రిస్టియానిటీ అంటారు. కాదు, సిలువ మీద ఉన్న క్రీస్తు ఎందుకు ఆయనకు సిచ్యువేషన్ వచ్చింది? బికాస్ ఆఫ్ మీనా అని రియలైజేషన్, రిప్యుటేషన్ తెచ్చుకోవాలి. ఈ క్రైస్తవ సమాజం మొత్తము ఆ రిప్యుటేషన్ లోనికి వెళ్ళటానికి కారణమైనటువంటి క్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని కనుక మనం ఫాలో అయితే ఏ విధంగా ఫాలో అవుతాం? యెషయా గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము యెహోవా గొప్ప పలక తీసుకొని ఏమంటట? మహేషలాల్ హష్బస్ అన్నట. ఇది అర్థం ఏమిటట? తొందరగా దోపిడీ జరుగుతుంది, తొందరగా నీకు మూడిపోతుంది. ఇది ఎవరి పేరు తెలుసా? యెషయా గారి యొక్క కుమారుడి పేరు. అందుకే 3వ వచనంలో ప్రవక్తి గర్భవతి అయి ఉన్నప్పుడు ఆ పేరు పెట్టు. దీని అర్థం ఏంటో తెలుసా? తొందరగా క్విక్ టు పుల్లర్, క్విక్ టు ప్రే. ఎందుకంటే వీరు మాట వినటం లేదు. ఈ విషయంగా ఇప్పుడు అంటే మనకు ఇష్టమైనట్టుగా ఫ్యాసినేటెడ్ గా పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ ఇశ్రాయేల్ ఒక పేరు పెట్టుకున్నారు అంటే దాని అర్థం సందర్భానుసారమైన అయి ఉంటది, లేదంటే రాబోయే దాని గురించి ఇండికేషన్ వైజ్ అయినా అయి ఉంటది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇతనికి ఎందుకు పేరు పెట్టమన్నారు? అంటే ఆ పేరుకి అర్థం ఇది ఒక హిస్టరీ ఇక్కడ తెలుసుకోవాలండి. ఇది క్రీస్తు శకం 733లో జరిగిన సందర్భం. ఒక విషయం పరంగా మీకు ఆలోచన రావాలి అంటే ప్రీవియస్ ఏం జరిగిందో తెలియాలి. అందుకే మీకు చాలా చోట్ల ఏం చెప్పారంటే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పాత నిబంధనలోని ప్రతి విషయము, ప్రతి సందర్భము మీకు దృష్టాంతములు, అంటే ఇవి మీకు ఎగ్జాంపుల్. మీరు అయితే ఎట్లయినా ఉండాలి, మీరు ఇలా అయినా ఉండకూడదు. ఎలా ఉంటారు అనేది మీకు దృష్టాంతములుగా ముందే ఉన్నాయి. కాబట్టి మీరు ప్రాక్టికల్ లైఫ్ ని మీరు లీడ్ చేయాలి. క్రైస్తవ జీవితం అనేటువంటి అవగాహన కల్పించడానికే ప్రతిదీ వ్రాయబడింది. పైగా పలక మీద వ్రాయించాడట. ఎందుకు వ్రాయించాడు అంటే నీకు విషయం తెలియాలి. విషయం తెలియకపోతే పలోం అంటే నువ్వు కూడా ఏంటంటే నీది కూడా ఒక మతం అనుకుని వెళ్ళిపోతావు. ఆయన చెప్పింది అదే. బాబు నేను చెప్తుంది ఏంటంటే నేను మార్గమై ఉన్నాను. నేను ఎక్కడ కాస్టిజం గురించి మాట్లాడలేదు. నేను మార్గము, నేను జీవము. మీరు తప్పిపోయారు కదా, ఇందాక 53లో చదివారు కదా, అందరూ గొర్రెలమే త్రోవ తప్పిపోయాము. తప్పిపోయిన మనకి మార్గం చూపించాలంటే ఆ మార్గములోనికి క్రయధనం చెల్లించింది కుమారుడు. దాన్నే ఆయన చనిపోవటము తనకి ఇష్టమయ్యే తన జీవితాన్ని పెట్టాడు. తిరిగి లేవటం కూడా తండ్రి యొక్క అభిష్టం మేరకే జరిగింది. దాన్ని చూపిస్తూ ఆయన అన్నారు, నేను ఎలాగైతే లేచాను జయించిన వాడిని. దేన్ని జయించాడన్నా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలో అతి 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 ఇంపార్టెంట్ ఇదేంటి అంటే మనుషులందరికీ ప్రాణ భయము. నేనేమన్నా పాపినా?
నన్ను ఏమన్నా పాపి 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 అంటారండి మీ క్రిస్టియన్స్ అంతా. మీ క్రిస్టియానిటీలో నాకు నచ్చదు ఇదే అంటారు చాలా మంది. కాదండి, వాళ్ళకు ఒక మాట చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న తర్వాత అయ్యో ఆ విషయంగా నేను ఎందుకు తప్పు చేశాను, ఈ విషయంగా నేను తెలిసి ఎందుకు తప్పు చేశానని నీ మనసు నిన్ను హెచ్చరించిందా ఏదో ఒక రోజు అడగండి. ఎందుకు హెచ్చరిస్తుంది అసలు? ఎందుకు హెచ్చరింపు కలుగుతుంది మనసుకి? నీకు ఇష్టమయ్యే కదా చేసావు అంటే మన ఆత్మ మన మీద నేరారోపణ చేస్తుంది. ఈ నేరారోపణ నీకు చెయ్యలేదంటే నువ్వు బుద్ధుడివి, మంచి బుద్ధిమంతుడివి, మంచిగా నీకు అసలు పాపము దానికి ఏం సంబంధం లేదు. ఎవరైతే మనస్సులో నాకు ఫీలింగ్ డిఫరెంట్ అనేటువంటి అయ్యో నేను ఏదో తప్పు చేశాను అనేటువంటి తెలుగులో మంచివాడు అపరాధ భావము కలిగిందో మీకు అనిపిస్తుందా? ఇప్పటికైనా మీరు ఎప్పుడైనా చర్చ్కి వచ్చినప్పుడు ఫీల్ చేశారా? దాన్ని ఈ విషయంగా నాలో అపరాధ భావంగా ఉంది, తప్పు చేశాను నాయనా అని ఎప్పుడైనా అనిపించిందా? మారు మనసు కలిగే ముందు ఒక్కసారి ఇలాంటి రియలైజేషన్ వస్తుంది. రిపిటేషన్ ఇక్కడే జరుగుతుంది. మారు మనసు పొందిన తర్వాత పద్దాకా ఏడవనక్కర్లా. ఎందుకంటే మనం కుమారుని రక్తం ద్వారా రక్షింపబడిపోయాం. నీకు అవసరం లేదు నేను నీ పాపములు నీకు జ్ఞాపకము చేసుకోనన్న ఆ పరమ తండ్రి మాటల్ని మనం మనసులో ఉంచుకుంటే చాలు. ఎంత కృపనైనా అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఇంత పెద్ద పాపిని కదా అన్నాడు కదా పౌలు గారు. ఏమన్నాడు? పాపులలో ప్రథముడు. ఇక్కడ నా సాక్ష్యం అయిపోయింది అంటాడు. పాపులలో ప్రథముడు అంటే ఇంకేం చెప్తాడు? అది ఆ రోజు అలా జరిగింది, అమావాస్య రోజు ఏం చెప్పట్లా. నేను పాపుల్లో ప్రథముడిని. ఎంత తగ్గించుకున్నాడండి. మీరు కూడా అలాగే, మనం కూడా మందిరానికి వచ్చి అలాంటివే నేర్చుకోవాలి. తగ్గింపు స్వభావాన్ని నేర్చుకుంటే తనను తాను తగ్గించుకున్నవాడు కానీ ఎప్పుడు తగ్గించుకోం. ఈ మాట మనం బాగా గుర్తుంటది కానీ ఎప్పుడు తగ్గించుకోం. నేనేంటో తెలుసా అంటాం. అవునా కదా? నేనేంటో నీ వెంట ఎవరికి తెలియనక్కర్లా, నీ ఆత్మకే తెలుసు. అందుకే యోగ గ్రంథంలో మీకు చాలాసార్లు చూపించాను. నరుని ఆత్మ దేవుడు పెట్టిన సిసి కెమెరా, అది అంతరంగములన్నిటినీ పరిశీలన. వాట్ యు ఆర్ డూయింగ్ వేర్ అంటది. వై యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటది. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు చేస్తున్నావు, అసలు ఇలా ఎందుకు చేసావు, ఎందుకు, ఏమిటి, ఎలా అని నీ ఆత్మ నిన్ను ప్రశ్నించకుండా ఉంటే నువ్వు పాపాత్ముడివి కాదు. ఒకవేళ లైఫ్ లో ప్రతి సెకండ్ ప్రతి మనిషికి ఈ సందర్భాలు మాత్రం కంపల్సరిగా ఎదురవుతాయి. అంటే అపరాధ భావం మనిషిలో కంపల్సరిగా జరుగుతుంది. మార్గము తప్పిపోయాము కనుక ఆ తప్పిపోయిన మార్గంలో నుండి లాగాలి అంటే తిరిగి మనము ఎవరో చూపిన త్రోవలోకి వెళ్ళాలి. అంటే అసలు మార్గం ఏంటో తెలియాలి. ఆ మార్గం చూపేవాడిని నేనేరా అన్నాడు. నేను కూడా అనలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను కూడా అనలేదు ఆయన. ఇదే మన ధైర్యం అండి బాబు. నేనే ఇక్కడ పట్టేసుకున్నాం. మేము ఇక్కడ పట్టుకున్నాం. దేవుడు అంటే ఇలా ఉండాలిరా బాబు, ఇంత బాగా ఉంటే దేవుడే ఉంటాడు. ఆ దేవుడు ఇంత త్యాగం చేశాడని ఆయన ఆశ్చర్యకరుడైపోయాడు. ఆ ఆశ్చర్యకరుడు నమ్ముకున్న మేము ఆయన ఫాలో అయిపోతాం. అంత్యయుగంలో మొట్టమొదట పిలువబడిన వారే క్రైస్తవులు. ఆ క్రైస్తవులు ఎలా నడుచుకున్నారో అపోస్తులు మేము కూడా అలాగే నడుచుకుంటాం. మేము ఎలా నడుచుకోవాలో చూపించిందే ఈ 66 పుస్తకాలు రచించిన గ్రంథము. దాని పేరే పరిశుద్ధ గ్రంథము. ఎక్కడన్నా ఉన్నది ఇంత పేరు కదా? ఇలాంటి పేరు కలిగినది ఇంకెక్కడన్నా ఏ గ్రంథమన్నా ఉందా? ఎంత ధైర్యంగా మనం భక్తిని ఆచరించండి, ఎంత చక్కగా. అందుకే ధైర్యముతో నీ కృపాసనము యొద్దకు వచ్చేదము. ఇలాంటి దేవుడుగా మీరు ఉన్నందుకు నాయనా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నువ్వు నాకు చాలు ఇంకా అన్నాడా లేదా హెబ్రీ పత్రికలో? నువ్వే మాకు చాలిన ప్రధాన యాజకుడవు అన్నాడా లేదా? ఇంతకంటే ఏం కావాలండి? శిక్ష రా, నీకు దెబ్బలు ఉన్నాయి అంటే అయ్యో నీ పిక్కు పిక్కుమంటూ బ్రతుకుతున్న మానవ జాతికి అయ్యో మరణము మమ్మల్ని వెంటాడుతుంది. ఈ అపరాధ భావాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. అసలు చచ్చిపోతే
కడిగేస్తానంటే ఎట్లా కుదురుతుంది కదా. అందుకే పలక మీద వ్రాయిస్తే తప్ప మీకు ఏ విషయమో అర్థం కాదు. కానీ యెషయా గారి యొక్క కుమారుడు పేరు అందుకు అలా పెట్టాను అంటే అర్థం ఏంటో తెలుసా? తప్పక జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది అంటారు. చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హబక్కూకంట దర్శనం కలిగిందంట ఫ్యూచర్ గురించి. అది ఒక నిర్ణయించబడిన కాలములో జరుగుతుంది. సమాప్తమవటానికి ఆతురపడుతుంది నేచరు మామూలుగా లేదు, చాలా చాలా టెంపర్ గా ఉంది. ఎప్పుడు ఎవరిని వేసేమంటావు నాయన? సముద్రమా నేను వెళ్ళనా? సముద్రంగా ఉన్నా నేను వెళ్ళనా? గాలిగా ఉన్నా నేను వెళ్ళనా? వర్షంగా ఉన్నా నేను వెళ్ళనా? ఎలా వెళ్ళమంటావు నాయన? అసలు భూమిని అతాకుతలం చేసి భూకంపంగా వెళ్ళిపోనా నాయన అని అడుగుతుంది తెలుసా. ఏమంటున్నాడు ఇక్కడ? నిర్ణయ కాలము జరుగుతుంది, సమాప్తమవ్వటానికి ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరుతుంది. మీరు భ్రమపడుతున్నారేమో, అన్ని గ్రంథాల్లో రాయబడినట్టు ఈ యుగ సమాప్తి అయింది, ఆ యుగ సమాప్తి. నో, ట్రూగా చెప్తున్నాడు. ఇది నిజం, తప్పకుండా జరుగును. అది ఆలస్యం అనుకుంటున్నా వచ్చి తీరుతుంది. అదే అంటున్నాడు, ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, ఎందుకంటే అది తప్పకుండా వచ్చును, జాగు చేయక వచ్చును. నిర్ణయించబడింది ఒక కాలము. ఈ భూమి అనుకుంటున్నారు, కాదు, ఈ కాస్మాలజీ మొత్తం. ఎందుకంటే భూమి యొక్క పునాదులు ఎక్కడున్నాయనుకుంటున్నారు? భూమికి పునాదులు ఎక్కడున్నాయి? పర్వతములు అనుకుంటున్నారు. కాదు, భూమికి పునాదులు అక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల ఎక్కడ ఉన్నాయి? కాస్మాలజీలో ఉన్నాయి. ఇవన్నీ చెప్తే మళ్ళీ మీ బుర్ర చెడిపోతుంది. కానీ మీరు ఒకటి నిర్ణయించుకోండి, ప్రకృతిని గమనించమన్నాడు దేవుడు. మీరు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో నన్ను మీరు కనుగొనాలంటే మీకు పొలిమేరలు ఏర్పరచబడ్డాయి. మీరు ప్రకృతిని గమనించుకుంటే తప్ప నా యొక్క శక్తి ఏంటో, నా యొక్క బలం ఏంటో మీకు అర్థం కాదు. ఇవన్నీ మానేసి మోస భక్తిలో కనుక ఉంటే మీరు కూడా మతంలో ఉన్నట్టే చెప్తుంది బైబిల్. అందుకే యేసుప్రభు వారు, బాబోయ్ మీరు మతంలో చేర్చుకోవడానికి భూమి చుట్టూ తిరిగి వచ్చేస్తారా బాబు, మీతో పాటు వాడిని కూడా 4 గంటలకు నరకాన్ని పాత్రలు చేస్తారు అని చెప్పాడు. ఆయన ఎక్కడ మతం గురించి మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది దేని గురించి అయ్యా అంటే మారు మనస్సు అవసరం. ఎందుకంటే మనకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయాం కదా. మీరు మారితే తప్ప నా త్రోవలోకి రాలేరు. నా త్రోవలోకి రావాలి అంటే నేను భూమి మీద ఎలా బ్రతకాలి అని మీరు బ్రతకాలని నేను ఆశపడ్డాను. మీకు ఎగ్జాంపుల్ గా నా కుమారుని భూమి మీదకి పంపించాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అసలు ఆయన లేకుండా ఇంటికి చదవండి. ఆయన యొక్క ఉనికి, యేసుప్రభు వారి యొక్క ఉనికిని చెప్తూ అంటాడు. భూమి మీదకి పునాదులు వేసినప్పుడు పూర్వమందే నేను ఉన్నాను, మీకు తెలియదు అంటాడు. చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే యేసుప్రభు వారు మరియమ్మ తల్లి కన్న తర్వాత పుట్టాడు, ఆయన శరీరధారిగా పుట్టింది అప్పుడే, ఆయన ఆత్మీయంగా కూడా పుట్టింది అప్పుడే అనుకుంటారు. నో, ఆయన పర్వతములు పుట్టక ముందే నేను ఉన్నాను అని చెప్పాడు అనమాట. నేను లేకుండా, మీరు ఎందుకు న్యూ టెస్టిమెంట్ లో కూడా యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, ఆయన లేకుండా నువ్వు నేను ఈ భూమి కాదు, పంచభూతాలే కాదు, గ్రహాలే కాదు, కాస్మాలజీ కాదు, అసలు ఆయన లేకుండా ఏది లేదు. అంత గొప్పవాడు, అంత గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత గొప్పవాడు. పరలోకము ఒక మాట కూడా ఉంటుంది కదా, విడిచిపెట్టకూడని పరలోకాన్ని కూడా మన కోసం విడిచిపెట్టి వచ్చేసాడు. కాస్త అటు ఇటు అయినా పాపము ఏ మాత్రం ఆయన లొంగపరుచుకున్నా మనకి ప్రయోజనంగా మనకి విజయం వచ్చేది కాదు. ఎంతగా ఆయన ఇబ్బంది పడి ఉంటారు. చాలా మంది ఆయనకి ఏవో శక్తులు ఉంటాయి, ఆయన దేవుడేదో ఆయన హెల్ప్ చేశారు అని కాదు కదా. బైబుల్లో మనలాగే అని ఒక మాట ఉంటుంది హెబ్రీ పత్రికలో, మనలాగే ప్రతిదినము మహావేదన
వేదన, మహారోదన, కన్నీళ్లు, యాచనలు, ప్రార్థనలు సమర్పించినందున ఆయన తనకి ఇష్టడైన కుమారుడు. ఏ రోజన్నా ఏడుపు ఉందా మన జీవితంలో? ఇక్కడికి వచ్చి ఏడవమంటారు అనకండి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ముందు నువ్వు భూమి మీద బ్రతుకుతున్నది ఎంత ఫ్రీ విల్ లైఫ్ తెలుసా? ప్రతిదీ నువ్వు చేసిన ప్రతి దాన్ని ఆయన కొట్టేశాడు. ప్రతిదీ ఆయనకి విరుద్ధమైన ప్రతిదీ కొట్టేసి పోరా పో, నేను నా బిడ్డ నుంచి నేను అదే ఎఫెసీ పత్రికలో ఉంటది. క్రీస్తు యొక్క ఎప్పుడంటే జగత్తు యొక్క పునాది వేయబడక ముందే క్రీస్తు ద్వారా, అర్థమైందా మీకు ఎందుకు క్రీస్తు ద్వారా మనం ప్రార్థన చేయాలో? క్రీస్తు ద్వారా మిమ్మల్ని నేను కుమారులుగా ఎంచుకున్నాను రా అంటున్నాడు. ఆ కుమారుడు భూమి మీద ఎలా బ్రతికాడంటే, నాకు ఒక భవన్ కావాలి, నాకు ఇక్కడ పిఎం పోస్ట్ కావాలి, ఆయన నాయకుడిని చేద్దాం రానైనా నిన్ను నాయకుడిని చేసేస్తాము అంటే పారిపోయాడట. అంత మహానుభావుడు. ఏంటి బాబు నీతో పాటు నీ వెనకొచ్చేస్తాము అంటే, నక్కలకి ఏమున్నాయి? నక్కలకైనా బొరియలు ఉన్నాయి, అది ఎగురుతున్న ఆ పక్షి కన్నా గూడుంది. కానీ మనుష్య కుమారుడు రిలాక్స్ కూడా కాదు, తలవాల్చుకోవడానికి కూడా అంతగా డిక్రీజ్ అయ్యాడా? అంతగా తగ్గించుకున్నాడా? అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా భూమి మీద? ఖచ్చితంగా ఉంది. మనమేమంటాం? అసలు నేను ఎవరో తెలుసా? మనకేముండదు, తల ఉండదు, తోక ఉండదు. మనం ఏమనుకుంటాం? 100 రూపాయలు ఉంటే మనల్ని మించినట్టు ఉండడు, 1000 రూపాయలు ఉంటే నిన్ను పట్టుకోలేవు, అదే 1,00,000 రూపాయలు ఉంటే అక్కడ ఉండవు. అంతే కదా? మనకి ఆ డబ్బుని చూసుకున్నా తీసుకెళ్తామా? ఏమన్నా తీసుకెళ్తామా? మనకి ఇష్టమైన డ్రెస్సులు కూడా పెట్టుకోండి. ఒకడు ఏదో పిచ్చిది వైట్ క్లాత్ కప్పాలనుకుంటారు. ఫార్మాలిటీస్ ఉన్నాయి కదండి. చచ్చిపోయినప్పుడు క్రమం ప్రకారం చేయాలంటారు. మరి కరోనాలో ఎంతమంది క్రమం ప్రకారం పోయారు నాకు అర్థం కావట్లా. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో. చాలా మందికి బరియలు చేయడానికి, కాల్ చేయడానికి ప్లేసులు లేక మూకుమ్మడిగా ఒక పెద్ద గొయ్యి తీసి ఒక పెద్ద నల్ల బ్యాగ్ లో చుట్టూ పడేశారు. వాళ్ళందరికీ ఎలాగా? వాళ్ళకి దొరకదా? ముక్తి దొరకదా? మరి కాదు, నువ్వు ఎలా చచ్చావో అనవసరం. మీకు తెలుసా, యోధా పత్రికలో నుండి మోషే గారి యొక్క జీవితంలో ఆయన కొరకు ఎక్కడ మీరు స్టాట్యూగా చేసేస్తారని మోషే శవాన్ని కూడా దొరకనేలేదు దేవుడు. ఎందుకంటే మనం మనుషులకు భక్తులైపోతాం. ఎందుకంటే వాళ్ళకు ఒక క్యారెక్టర్ మంచిది నీకు నచ్చింది అనుకో, లేదంటే అనుకూలమైన బోధకులు మనం తయారు చేసుకుంటాం కదా. నీకు దొరక చెవులు ఉన్నాయనుకో, అనుకూలమైన బోధకులను పెట్టేసుకొని బాజెప్పు అంటూ ఉంటాం కదా. అలాంటి వారిని నువ్వు ఎక్కడ మ్యాన్ వర్షిప్పింగ్ చేసేస్తావో అని మోషే శవాన్ని కూడా దక్కనివ్వలేదు. తెలుసా మీకు? అట్లా దేవుడు అంత జాగ్రత్త పడిన మనుషుల్ని ప్రేమించడం మనం మారలేదు. మనుషుల్ని ప్రేమించకుండా ఉండటం లేదు. ఇటువంటి గడ్డి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, నిర్ణయించబడిన కాలం ఉంది, అది తప్పకుండా జాగు చేయకుండా జరుగుతుంది అంటాడు. అందుకనే ఒకటో మా ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనం చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనం. ఈ మహాపట్టణముతో చాలా మంది అంట, మేము ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నారు కదా, చాలా మంది వెళ్ళినారు. ఎక్కడున్నారమ్మా మీ బాబు మీ పాప అంటే అమెరికాలో, యుఎస్ లో, వాషింగ్టన్ లో అంటున్నారు కదా. వాళ్ళందరినీ పంపించేస్తున్నాడు ట్రంప్ గారు. కానీ ఒకప్పుడు అనుకున్నారట, చదువు ఈ మహాపట్టణంతో అసలు సమానమైనది ఏది అని చెప్పుతూ కేకలు వేసుకున్నారు కదా మీరు. తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో ఆ మహాపట్టణం ఏంటి ఇలా అయిపోయింది, అసలు అందులో ఉన్న సముద్రం మీద ఓడలు గలవారందరూ కదా, దాని వల్ల కదా రిచ్ అయ్యారు. అమెరికాకి వెళ్ళొచ్చి కదా రిచ్ అయ్యారు, ఆస్ట్రేలియా వెళ్ళి కదా రిచ్ అయ్యారు అనుకుంటారు కదా. అయితే అది ఒక్క గడియలోనే. మీకు ఎగ్జాంపుల్స్ అండి, మీకు ప్రతిదీ ఇప్పుడు ఏదైతే బాగుంది అక్కడికి వెళ్ళి మనం హ్యాపీగా స్టడీ చేసుకున్నాం, లేదంటే మంచి జాబ్ చేసుకుని సెటిల్ అవుతాం అనుకుంటున్న ప్రతి చోట భూకంపాలు, వరదలు. అమెరికాలో కరెంటు పోయిందని ఎప్పుడన్నా విన్నారా? వారం రోజుల క్రితం
వర్షాల వల్ల కరెంటు పోయిందట. మనకి ఇక్కడ కామన్ కరెంటు పోవడం, అసలు అక్కడ పోదు. కరెంటు పోయి చాలా ఇబ్బందులు అయిందట. ఆ మహాపట్టణం వల్లే కదా మేము రీచ్ అయ్యాం అనుకున్నారు కదా, అది ఒక్క గడియలోనే పాడైపోవును. ఎందుకంటే నిర్ణయించబడిన కాలము జాగు చేయకుండా వస్తుంది. ఇంకా ఏమంటుందట, అని ఒక్క గడిలో పాడైపోయినాయి అని చెప్పుకొంచు కేకలు వేస్తున్నారట. ఈ పరిస్థితి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఉంది. వరదల కోసమా, భూకంపాల వల్ల, అది ఏది లేదు, ఏ ఆపద మా ప్రపంచంలో జరగటం లేదు చెప్పండి. ఇంతంతా ఒకటైతే అక్రమము విస్తరించడం వల్ల ఏమవుతుందట, ప్రేమ మొత్తం చల్లారిపోయింది. ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరి దగ్గర ప్రేమ ఉందని. కేవలం దేవుని మాటను విని దేవుని మాట ప్రకారం జీవించే వారిలో మాత్రమే ఆ ప్రేమ అనే ఆత్మఫలం ఉంటుంది. లేదు, మీరు కూడా వేషధారులు అయ్యారనుకోండి, మీరు కూడా స్పిరిట్ పర్సనాలిటీ, ఇక్కడికి వచ్చినప్పుడు అతి ప్రేమను చూపిస్తారు, బయటకు వెళ్ళిన తర్వాత నువ్వెవరు నేనెవరు అంటారు. అలా ఉండొచ్చా? దాన్ని, ఆ జీవితాన్ని ఏమంది బైబిల్ ఏమంది? నులివెచ్చని జీవితం. ఆ జీవితం ఉంటే దేవుడు ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానన్నాడు? అవును కదా, వినపడిందా? ఉమ్మి వేస్తాడు. మీరేమో పక్కన చూసి ఉమ్మేస్తా ఉంటారు. మనల్ని అందరినీ చూసి ఎవరు ఉమ్మేస్తున్నారు? దేవుడు ఉమ్మేస్తాడండి బాబు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మన భక్తి జీవితం కనపడుతుంది. ఇక్కడ నుంచి పోయిన తర్వాత అసలు మన భక్తులమే కాదు, వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు, క్రైస్తవులేనా వీళ్ళు అనేంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి ప్రతి ఒక్క క్రైస్తవుడు వేషధారణ కలిగి బ్రతికేస్తున్నాడు. అందుకనే ఒక మాట చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువ పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులు అంటే బిఫోర్ మాట మీకు అర్థమైతే ఇది అర్థమవుతుంది. 13వ వచనం చూడండి. యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకుంది. దాని వల్ల వాళ్ళు ఏం చేశారంటే, యెహోవా కోపము రగులుకుంది ఎందుకయ్యా అంటే, యెహోవా దృష్టికి మనం ఏమనుకుంటాం అంటే, అయ్యో చూస్తున్నారు లేదా, మనం ఎవరన్నా చూసినప్పుడే అనుకుంటాం, అమ్మ వాళ్ళు చూస్తున్నారు తప్పు చేయకూడదు, వీళ్ళు చూస్తున్నారు తప్పు చేయకూడదు. అరే భూమి అనే పాదపీఠము, ఆకాశము సింహాసనము, ఇంకెక్కడ దాక్కుంటా నువ్వు పాపం చేయకుండా ఉండడానికి, నువ్వు అతిక్రమం చేయకుండా ఉండడానికి. ఇశ్రాయేలీయులట యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి ఆ తరము వారంతా నశించిపోయే వరకు 40 సంవత్సరాలు పట్టిందంట. తిప్పుతూనే ఉన్నాడట దేవుడు, తిప్పుతూనే ఉన్నాడట. ఎవరు తరాలు మొత్తం చచ్చేదాకా. చివరికి ఎవరు వెళ్ళారు? ఇద్దరు, కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరైనా 40 సంవత్సరాలలో ఆ తరములో ఎవ్వరు బుద్ధి తెచ్చుకోలేదా? ఎందుకయ్యా కొన్ని రోజుల్లో వెళ్ళిపోవాలి కదా మేము, 40 సంవత్సరాలు ఎందుకయ్యా అరణ్యంలో తిప్పుతున్నావు అంటే బుద్ధి వచ్చిందా వీళ్ళకి? ఆ తర్వాత తరం కూడా అదే 14వ వచనంలో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయుల ఎడల యెహోవా కోపము మరి ఎక్కువ. ఎందుకంటే మారలేదు, ఇల్లు మారటల్లా, వేషధారణ బ్రతుకు. ఎలాగంటే వాళ్ళకి ఇష్టమైన త్రోవలో ఉండి భక్తి చేయడం, వచ్చాము మార్గంలో అనుకొని ఇష్టమైన భక్తి చేయడం చేస్తూ దేవునికి మరి ఎక్కువ కోపాన్ని పుట్టించే దుర్భర పరిస్థితిలోనికి మనుషులు వెళ్ళిపోతే నిర్ణయించబడిన కాలం తప్పకుండా వస్తుందట. అందుకని ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఆ 33వ అధ్యాయంలో 16వ వచనం. ఇదే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సీనాయి అరణ్యంలో నుండి బయలుదేరి కిబ్రోతుహ నాలో దిగిరి. కిబ్రోతుహ వారిలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. కిందకెళ్ళి చదివితే అక్కడ అడుగుతూ ఉంటాడు, ప్లీజ్ మీరు ఈ అధ్యాయం అంతా చదువుకోండి. మోషే గారు అంటారు, నాయన నీ సన్నిధి మాతో రావాలి నాయన, నీ సన్నిధి వస్తేనే మేము ప్రత్యేకింపబడిన వారంగా ఉంటాం నాయన అని చెప్పేసి ప్లీజింగ్ చేస్తా ఉంటాడు మోషే గారు. ఎట్టి పరిస్థితుల్లో మనుషులండి, నాయన నువ్వు మాకు తోడుకుంటే చాలు, మేము బతికేస్తాం, నీ నీడ చాలు నాయన అని పాటలో మాత్రమే పాడుతున్నారండి.
అయ్యగారు నాకు ఇబ్బంది వచ్చింది, అయ్యా నా గురించి ఏమని ప్రార్థన చేయాలి, మీ కొరకు అన్ని అయ్యో పక్షుల గురించి ఆలోచించండి, లేకపోతే అవి ఏమైనా గూళ్ళు కట్టుకుంటున్నాయి, మీరు వస్త్రము గురించి ఆలోచించొద్దు, అసలు మీ గురించి ఆలోచించొద్దు అంటే మేము మా గురించే ఆలోచించుకుంటాము, అందు నిమిత్తమే చింతపడతాము, మీ చింత యావత్తు నా మీద ఏంటంటే మా బుర్రకి మాత్రం తక్కడు, మమ్మల్ని వదిలే, మాకు కావాల్సింది అది నేను మీకు ఇచ్చేసాను రా అంటే, కాదు మాకు ఇవ్వ, అది ఇచ్చేసాను, నేను ఆశీర్వదిస్తే అది అన్నిటన్నిటికీ మళ్ళీ ఇవ్వమంటారు, మళ్ళీ ఆశీర్వదించుకుంటారు. ఏమని అడుగుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం, అసలు ఏమడగాలి, మీకేం తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మే మీ తరపు నుంచి మీ యొక్క విజ్ఞాపన తీసుకెళ్తుంది. అది హానెస్ట్ ప్రేయర్ అయితే అర్థమవుతుందా? ఏం అడుగుతున్నాం, నీకు ఇంకా లోకంలో కావాలి నాయన, ఇంకా ఇవ్వు అంటే నీకు ఎలా జరగాలన్నా ఆయనకి ఇష్టమైతే నీకేంటి ప్రాబ్లం? యోగులాగా ఆలోచించవా? అయితే నీకు యోగ గ్రంథం అక్కర్లేదా? 65 పుస్తకాలు చాలా, ఇంకే బైబిల్ అక్కర్లేదా? అందుకే ఇంకొక మాట చూపిస్తాను చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు 40 years 40 సంవత్సరాలు వచ్చిన యెహోషువనైన నాకు నేనేం చేశానంటే ఎవరికి భయపడలేదు, అండర్లైన్ చేసుకోండి, ఎవరికి భయపడక నేను చూచినట్టే వర్తమానం తెచ్చాను. చూచినట్టే వర్తమానం. ఎందుకు నాకు ఆ డేరో తెలుసా? అందుకే కింద వచ్చిన చెప్తున్నాడు, వారి హృదయాలైతే నాతో పాటు వచ్చిన వాళ్ళ హృదయాలైతే కలిగిపోయి, కానీ నేనెందుకు భయపడలేదంటే నేను నా దేవుడైన యెహోవాను సగం ఇక్కడ సగం అక్కడ అని ఉండలేదు, నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో అనే మాట కదా. ఫస్ట్ కమాండ్మెంట్, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణం అంటే తినే పూర్ణం గుర్తొస్తుంది కానీ మనుషులకి అసలు పూర్ణం అంటే నేను సంపూర్తిగా నా ఇష్టమైనట్లుగా, నా ఇష్టము అనుకునేది తండ్రికి ఇష్టమైనట్టుగా, నా ఇష్టమే నీ ఇష్టము నాయన అనేంతగా అసలు ప్లీజింగ్ నేచరే రావటం లేదండి ఈనాటి క్రైస్తవ సమాజానికి. నిండు మనసుతో ఆచరించను, నిండు మనసుతో అనుసరించను. మీరు అనుసరిస్తున్నారా నిండు మనసుతో? అయితే ఆయన కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కదా, ఏదేమైనా నన్ను దేవుడు చూసుకుంటాడు, నాకు ఆయన పని చేయడం ఇంపార్టెంట్, ఆయన పద్ధతి ప్రకారం బ్రతకడం ఇంపార్టెంట్, ఆయనకి ఇష్టమైనట్టు, తండ్రి నీకు ఇష్టమైనట్టు నేను చేస్తాను అనే ఒక్క మాట ఎప్పుడైనా మీ మనసులో నుంచి వచ్చిందా? మీరు నిండు మనసుతో ఎప్పుడైనా ఆయన్ని అనుసరించారా, ఆచరించారా? అయితే మీ ఆరాధన వల్ల ఉపయోగం ఏమిటి చెప్పండి? మీ ఆరాధన మీకు ఇష్టమైనట్టు చేస్తే దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? మీరు చేసే ఆరాధన తండ్రి నీకు ఇష్టమైనట్టుగా నన్ను వాడుకో అని ఎప్పుడన్నా అడిగారా? నాయన నాకు ఇది కావాలి, నాకు ఇష్టం నాయన, నాకు ఉద్యోగం, నాకు ఇష్టం నాయన, నాకు ఫుడ్ పెట్టు, నాకు ఇష్టం నాయన, ఇంకా ఆరోగ్యాలు, ఇంకా బ్రతుకులు, ఇంకా 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 అనేది అత్యాస అవుతుందని ఎప్పుడన్నా అనిపించిందా? ఇంకా చాలు నాయన, నీ కృప నాకు చాలు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇక నీ కృప నాకు చాలును అంటే నీ భక్తి సరైనదే కాదు నాయన, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని ఆతురపడి అడిగి, ఆతురపడి నీ యొక్క మనసును చంచలత్వంతో నింపుకున్నావా? ఇచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఏకరీతిగా మనసు ఉంచుకున్నవాడు. టైం ఇచ్చాడు, నిర్ణయించబడిన టైం వరకు నువ్వు అడిగింది చేస్తాడు, అడగకపోయినా చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. నిన్ను కాపాడుకోవటానికి తన అద్వితీయ అంటే ద్వితీయత్వం, ఇంకొక కుమారుడు లేడు. ఇంకొక ద్వితీయత్వము అంటే ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ఇంకొక కుమారుడు లేడు. అద్వితీయ కుమారుడిని మన కొరకు ఇచ్చేశాడు కదా. మన కొరకు మీ కుమారుని పక్క పెట్టిన రక్షణ తీసుకుంటే ఏమంటా? కుమారుని పక్క పెట్టిన నాకు మంచి ఉద్యోగం, ఏం తీసుకుంటావు? ఉద్యోగం ఇచ్చాడు, సర్వీస్ ఎంతకాలం అనుకుంటావు? ఆ సర్వీస్ మధ్యలో నువ్వు
పోతే, రక్షణ లేకుండా పోతే, ఈ కాంపిటీషన్ లో ర్యాంక్ కొట్టి, ఆ కాంపిటీషన్ లో ర్యాంక్ కొట్టి, ఇలా అన్నిట్లో ఉద్యోగమో లేకపోతే సెటిల్ అయిపోయి అన్ని చేసుకున్నాం. ఉపయోగం ఏమిటి? నీ దేవుడు నీ పక్కన లేనప్పుడు, ఆ దేవుని మాట నువ్వు విన్నప్పుడు నీ వల్ల ఉపయోగం ఏమిటి? అందుకే హఠాత్తుగా నీవు నీ కాలమునకు ముందే ఎలా పోతావురా? నీకు ఒక కాలం పెట్టాను, కానీ నీ పనులను చూస్తే, నీ పద్ధతులను చూస్తే, నీ వ్యవహార శైలి చూస్తే బయటికి మాత్రం మహాభక్తురాల్లా కనిపిస్తున్నావు. కానీ నేను నీ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాను, నీ హృదయపు ఆలోచనలు చూస్తున్నాను. బాబు ఎంత భయంకరము! నరుని యొక్క హృదయము మొదటి నుండి చక్కగానే ఉందట. మొదటి నుండి చక్కగానే ఉన్న మార్గము తప్పిన చుక్కల్ని, మార్గము తప్పిన మనల్ని తన కుమారుడు ద్వారా దగ్గరకు తీసుకుంటే, ఆ కుమారుడు త్యాగాన్ని కూడా ది ఫెస్టివల్ అంటూ జరుపుకుంటున్న ఈ మనుషుల మధ్య సువార్తను నిష్కళంకంగా తీసుకువెళ్తున్న వారి యొక్క మాట ఏమన్నా నీ చెవులు పడుతోందా? అసలు పట్టించుకుంటున్నావా? ఉన్నది ఉన్నట్టుగా యెహోషువ లాగా ఉన్నది ఉన్నట్టుగా పూర్ణ మనసుతో ఆచరిస్తూ నీకు చెప్తున్న వారి యొక్క మనస్సులోని మాట, దేవుని మాటను నీకు మాటగా చెప్తుంటే మనసులోనికి ఏమో వెళ్తుందా? వెళ్ళట్లేదని చెప్పాడు. ఎందుకో తెలుసా? నీ హృదయము క్రొవ్వినది, వినుటకు మట్టుకు వినురే గాని గ్రహింపరు. గ్రహించే వాళ్ళైతే ఈ పాటికి మీకు సువార్త యొక్క భారం మీ మీద ఉండాలి, ఒక ఆత్మ యొక్క భారం మీ మీద ఉండాలి, నీ కుటుంబం గురించిన భారం మీ మీద ఉండాలి. ఆయన ఎందుకు సాక్రిఫైస్ చేశాడు అంటే, మనం కోడి కోసుకొని తింటానుగా, బిర్యానీ చేసుకొని తింటానుగా, తినడం తప్పు కదండి. తినుటకు తిని త్రాగి ఆడుటకు లేచాడు, అందుకు ఆ దేవుడు తిట్టాడు అంటున్నారు కాదు కదండి. అసలు దేవుడు భూమి మీద మనిషిని ఎందుకు పంపించాడు? ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం తినటానికి, కేవలం త్రాగటానికి ఖాళీ ఉంది కదా అని ఆడుకుంటుంటే ఆ కన్న తండ్రి మనస్సు సంతాపం కదా, నొచ్చుకోదా అన్నాడా లేదా? ఆదికాండం 5వ అధ్యాయం, ఈ మనుషుల్ని పుట్టించినందుకు నా హృదయంలో నొచ్చుకొని సంతాపపడ్డాను. సంతాపం ఎవరు తెలియదంట చెప్పండి? బతుకున్నాడుగా, చచ్చినాడు. అంటే దేవుని దృష్టిలో మనం ఎవరు? చచ్చిపోయామండి. చచ్చిపోయిన నిన్ను నన్ను మళ్ళీ కన్న తండ్రి ప్రేమ, ఇది శరీర సంబంధమైన ప్రేమ కాదు, ఆత్మబంధం చేత మనల్ని ఐక్యపరుచుచున్న పరమ తండ్రి ప్రేమ ఎన్నటికీ వాడనిది, వీడనిది. ఆ తండ్రి ప్రేమని గమనించండి, ఆ తండ్రి ఎంత సాక్రిఫైస్ చేశాడో గమనించండి. అందుకే అబ్రహాము ఇష్టమైపోయాడు. అబ్రహాం, నువ్వు కూడా నాలాంటి వాడివే, నువ్వు నాకు ఫ్రెండ్ లాంటి వాడివే అబ్రహాం. ఎందుకంటే కుమారుని ఇవ్వటం అంటే అది 100 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత నీ కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు కదా నువ్వు. అబ్బా చాలు, అది కేవలం విశ్వాసం ద్వారానైనా నాకు చాలు. అలా అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు అబ్రహాం గురించి, మోషే గురించి, ఇంకెంతమంది గురించి అండి చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కేవలం విశ్వాసమును బట్టి. మీరేమో జరిగేది జరుగుతుంది, మాకు హ్యాపీగా క్షేమాభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ముగింపుకు వస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో నేను చెప్పాను కదా, నిర్ణయింపబడిన కాలం తప్పకుండా వస్తుంది, జాగు చేయకుండా వస్తుంది అని చెప్పాను కదా. ఆ విషయంగా మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇలా మీ ముత్తాతలు కూడా చెప్పారు, వాళ్ళ తాతలు చెప్పారు, మీ 4 ఫాదర్స్ నుంచి వింటున్నామని భ్రమ పడకండి. అయితే మీ టైం అన్నా అయిపోతే, ఆయనైనా ఆలస్యం చేయొచ్చేమో. నీ టైం అయిపోతే ఏంటి? ఈ రోజు బాగున్నావు, రేపు బాగుంటామని చెప్పగలవా? ఈ రోజు బతికున్నాము, రేపు బ్రతికుంటామని చెప్పగలవా? గ్యారంటీ లేని లైఫ్ లో నువ్వు జాగ్రత్తగా వినవలసిన విషయం ఏమిటంటే, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. వాణి వాణి, ఇక్కడ 2 వాణి వాణి అన్నాడంటే పరిశుద్ధులకైనా అపరిశుద్ధులకైనా, క్రమంగా నడుచుకునే వారికైనా అక్రమంగా నడుచుకున్న వారికైనా, వాణి వాణి క్రియల చప్పున ప్రతి వాణి ఎవరిని వదిలిపెట్ట.
ఎలాగో తెలుసా? తీర్పు దేవుని ఇంట నుండే ఆరంభం. ఎక్కడి నుంచి తీర్పు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? ముందుగా ఎవరైనా నమ్మలేదని పిలవాడట దేవుడు. నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. అన్ని విన్నావు కదా, అన్ని తెలుసుకున్నావు కదా, అన్ని తెలుసుకొని అన్ని విని అసలు ఎందుకురా నీకు ఇష్టమైనట్టు బ్రతికావంటూ నీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారట. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి నేను సిద్ధపరిచేశాను. సిద్ధపరిచిన జీతము మీరు అనుకుంటున్నారు, ఊరికే చెప్తున్నాం అనుకుంటున్నారా? తండ్రి దగ్గర జీతం తీసుకుంటాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం. పూర్ణ మనసుతో దేవుని ఆచరించే వారంగా ఉన్నాం కాబట్టి జీతం తీసుకున్నటకు పాత్రులను కనుక ఏ క్రియ అయితే చేస్తున్నామో అది నిష్పక్షపాతంగా తండ్రి ఎరుగును కనుక ఆ తండ్రి ఎదుట ఉండి చెప్తున్నాను, జీతం తీసుకుంటాం. నువ్వు తీసుకుంటావు జీతం, నేను తీసుకుంటాం. క్రియ క్రమముగా నడుచుకున్న వారు పరలోకం అనే జీతాన్ని తీసుకుంటారు. అక్రమముగా నడుచుకున్న వారు నరకం అనే జీతాన్ని తీసుకుంటారు. నరకం అనే జీవితం మాత్రం అస్సలు కోరుకోకండి. ఇంకొక లైన్ లేని జీవితము. ఇక్కడ జీవితము 40 to 50. మనిషి యొక్క జీవిత కాలము క్రమేపీ తగ్గించబడింది. ఇప్పుడు ఎంతో తెలుసా? WHO లెక్కల ప్రకారం మనిషి సగటు జీవితం 50 సంవత్సరాలే. 50 సంవత్సరాలే. మీకు చూస్తూనే ఉన్నారు చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ ఏంటి కదా. మన ఒక అమ్మాయి ఒక ఫైనల్ గెట్ టుగెదర్ లో స్పీచ్ ఇస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండింది, ఇలాగే పడిపోయి చనిపోయింది. చెప్పగలరా? తల్లిదండ్రులు ఆపుకోవచ్చు కదా మరణాన్ని. ఎందుకు అమ్మాయి PG చదువుకుంది కదా, ఆపుకోవచ్చు కదా తన మరణాన్ని. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఆపుకోలేనిది, ఎవరిని కనికరించేది ఒకే ఒకటి, అదే మరణం. దానికి జాలి లేదు. అందరము ఈ ఒక్కసారే మరణించాల్సిందే. అది నియమము. తిరిగి వెళ్ళాలి. మన్నైనది ఎక్కడికి వెళ్ళిపోద్ది? నిన్ను గట్టిలో పుడిస్తే వెళ్ళిపోద్ది, కాలిస్తే భస్మం అయిపోద్ది. కానీ ఆత్మ తాను దయచేసిన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాల్సిందే. ఇదే రాయించాడు యెషయా గారి యొక్క కుమారుడు పేరేట మహేష్ షలాల్ అష్బజ్. తప్పకుండా జరుగుతుంది. దోపిడీ జరుగుతుంది. మీకు ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది. ఆయన మాట వినకపోతే వాని క్రియల చప్పున జరిగి. అందుకే రోమా పత్రిక, ఇదే లాస్ట్ మాట, 2వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. నీ కాఠిన్యమును, ఇన్ని చెప్తున్నావు కదా, ఉగ్రత దినం అంటే ఇంటికి వెళ్ళి ఉగ్రత దినం అనేది ఉందంట. మీ ఫ్యామిలీలో, మీ క్రిస్టియన్ ఫ్యామిలీసే కదా, మీ ఫ్యామిలీస్ లో ఈ విషయం గురించి, ఉగ్రత దినం గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారు? మీరు నాతో ఏం చెప్పొద్దు. మీ హృదయ పరిశీలన చేసుకోండి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మార్పు పొందని హృదయము ఏంటంట మనవి? ఎవరు చెప్తున్నాడు? మన గురించి. మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. ఉగ్రత ఎందుకు వస్తుందట? ఉగ్రత ఎందుకు వస్తుందంట? నీ కాఠిన్యం వల్లే. మారు మనసు పొందని నీ హృదయం వల్లే ఉగ్రత దినమందు, అంటే దేవుని న్యాయమైన తీర్పు వచ్చేటప్పుడు ఏమిటట? బయలుపరిచే ఆ టైంలో ఎవరి వల్లయ్యా నాకు పనిష్మెంట్ అంటే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు చాలా చాలా లీజర్గా అనిపిస్తుంది. కుదిరితే నిద్ర వస్తుంది, కుదిరితే అలసట వస్తుంది. అదే బయటికి వెళ్తే ఎక్కడైనా ఉత్సాహం వస్తుంది. లోకంలో ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉండి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీకు ఎక్కడలేని అలసట వచ్చేస్తుందంటే నువ్వు నులివెచ్చని జీవితంలో ఉన్నట్టే. ఏమంటున్నాడు? హృదయ కాఠిన్యము, మానని మనసు. ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నారా? నాయన ఆ ఉగ్రత దినం నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ శరీరపరమైన రోగం ఉంటే ఏం, పోతే ఏం, ఎప్పటికైనా అందరం పోవాల్సిన వాళ్ళమే కదా నాయన. మేము మాత్రం ఆ నరకానికి వెళ్ళాం నాయన. ఎందుకంటే ఆత్మ చావదు కదా నాయన, అగ్ని ఆరదు కదా నాయన, పురుగు చావదు కదా. మేము ఆ నరకాన్ని కోరుకోవటం లేదు. ఎలాగైనా మా కుటుంబాలతో
వచ్చి పడిపోతాం. నీ మాటలు వింటూ బ్రతికేస్తాం. నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. ఇదిగో నా ఇరుగు వారు, నా పొరుగు వారు, అయ్యో నా వీధి వారు, నా ఊరి వారు, నా జిల్లా వాళ్ళు, నా రాష్ట్రం వాళ్ళు, నా దేశం వాళ్ళు, అయ్యో ఎన్ని ఖండాల వాళ్ళు ఉన్నారా అని ఆత్మల గురించి భారం నీకు లేనప్పుడు నీ రక్షణ వల్ల ఉపయోగం ఏమిటి? అసలు రక్షణ గురించి నువ్వు తెలుసుకున్నదేంటి? ఆయన పునరుద్ధానం గురించి నీకేమర్థమయ్యింది? అయితే నీ రక్షణ నీకు ఉపయోగం లేదు. అందుకే ఉగ్రత దినమున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నీ హృదయ కాఠిన్యం, మారని నీ మనస్సు. అందుకే కింద మళ్ళీ అదే మాట చెప్తున్నాడు చూడండి. 4వ మాట ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున మీకు ప్రతిఫలాన్ని ఇచ్చేస్తానంటున్నాడు. తప్పకుండా వస్తుంది, జాగు చేయకుండా వస్తుంది. అదే ఆయన రాకడ. కాబట్టి ఈలోపు మీ యొక్క క్యారెక్టర్స్ ని, మీ మనసుల్ని మార్చుకొని మీకు ఉగ్రత నుండి దూరం అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రతిలాడుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు. యెషయా గారు ఆ యొక్క కుమారుడికి పేరు పెట్టండి. తప్పకుండా దూరం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది, జాగు చేయకుండా జరుగుతుంది అని అబద్ధం గారు కూడా చెప్తారు. నేను ప్రకటన గ్రంథంలో చూసాము, రోమా గ్రంథంలో చూసాము. కానీ మా హృదయ కాఠిన్యం అయినా ఎందుకో మమ్మల్ని ఇలా ఉంచేసింది, మాలో చలనం లేకుండా చేసింది. ఈ లోకపరమైన సంబంధమైన విషయాల మీద మేము ఎక్కువ ఆశ కలిగి బ్రతుకుతున్నాం. ఎంతో క్షమించి, ఇది నిలవెచ్చని జీవితమేనైనా, మీరు ఉమ్మవేయద్దునైనా, మీరు మంచివారు అయినా. అందుకే మీ కుమారుని ఇచ్చారు. ఆ బలియాగంను గుర్తు చేసుకుంటూ నాయన మేము బలలో చేతులు వేస్తున్నాం. తండ్రి, మీకు ఇష్టమైనట్టుగా మమ్మల్ని నలచండి. మీ బిడ్డ యొక్క మాంసాన్ని, రక్తాన్ని ఆయన తీసుకుంటున్నాం. మేము ప్రాణం పెట్ట బద్దులమని తెలుసుకొని మమ్మల్ని మేము మార్చుకొని మీకు ఇష్టమైన మార్గంలోకి రావడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచినారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.